ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. ఈ రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులకి రేపు జనవరిలో రాబోతున్న యొక్క భారీ నోటిఫికేషన్ దృష్ట్యా మా ప్లాటో యాజమాన్యం గ్రూప్ 2 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ డిఎస్సి అన్ని రకాల యొక్క ఆన్లైన్ కోర్సు మీకు అందరికీ అందిస్తుంది. మీరు వచ్చేసి ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. ఆఫ్లైన్ స్టార్ట్ అయితే సమయం పడుతుంది, ఇంకా ఇప్పటికిప్పుడు స్టార్ట్ కాదు. ఈ యొక్క అవకాశం మీరు వినియోగించుకోండి. నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 35 డేస్లో 40 డేస్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లో వెళ్ళి మళ్ళీ క్లాసులు విందామన్నా, మళ్ళీ నోట్సులు రాసుకుందామన్నా సమయం దొరకదు. కాబట్టి ఈ ఉన్న అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన ప్లాటో గురించి తెలియపరచండి. ఎవ్రీ డే కంటిన్యూగా ఎవ్రీ డే కూడా మీకు ఉచిత కరెంట్ అఫైర్స్ని అందించడంలోనే ఇంతవరకు ఎవరు కూడా ఏదో కొన్ని క్లాసులు పెట్టి అలా అవుతుంది కనుక. కానీ ఇక్కడ కనుక ఈ యొక్క పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్లో కీలకమైన అంశం ఇది కరెంట్ అఫైర్స్ కనుక ఈ కరెంట్ అఫైర్స్ను విద్యార్థులకు అందించాలి. అత్యధిక స్కోర్ సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 40 నుండి 50 మార్కులు కూడా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడి నుంచి అడిగే అవకాశం ఉంది. కాబట్టే మా ప్లాటో యాజమాన్యం మీకు అందిస్తున్న సంఘటన. దీన్ని మీరు వినియోగించుకోండి, సద్వినియోగపరచుకోండి. నువ్వు బయట ఏమి చదవాల్సిన అవసరం లేదు. దాదాపు ఆగస్టు జూలై 25 నుండి ఈ రోజు వరకు కూడా మీకు క్లాసెస్ ఉంటాయి. టోటల్గా ఎనఫ్ సార్. ఇక్కడ ప్రజెంట్లీ ఎగ్జామ్లో 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం కలిగి ఉండాలి. లాస్ట్ ఇయర్ ఏమి కూడా రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అంతగా ఎగ్జామ్ జరగలేదు, కాబట్టి నోటిఫికేషన్లు కూడా అంతగా రాలేవు. కాబట్టి మీరు వచ్చేసి ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ను దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ కాండి. రేపటి విజేతలుగా నిలబడాలి. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఒక విజేతగా నువ్వు నిలబడాలి. లక్షల మందిలో నువ్వు ఒక ఎస్ఐగా, నువ్వు ఒక గ్రూప్ 2 ఆఫీసర్గా ఉండాలి. ఉండి తీరబోతున్నారు మీరందరూ కూడా వచ్చేసి ఇక్కడ సార్. ఓకే, మన ప్రధానంగా సార్ ఈరోజు 2021 జనవరి 6 నాడు WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనోవ్ చైనా COVID-19 మూలాలను విశ్లేషించడానికి WHO బృందానికి ఏమాత్రం కూడా అనుమతిని ప్రకటించలేదు. వచ్చేసి ఇక్కడ సార్ మరి ముఖ్యంగా సార్ ఈరోజు ఆయన డాక్టర్ టెడ్రోస్ అథనోవ్ అంటున్నాడు సార్, ఒక 2021 డిసెంబర్ 2019 డిసెంబర్ 31 నాటికి ఈ కోవిడ్ను 2020 సంవత్సరము డిసెంబర్ 31 నాటికి కోవిడ్ను గుర్తించి 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఇంతవరకు కూడా చైనా మా WHO బృందాన్ని అక్కడికి వెళ్ళడానికి అనుమతిస్తలేదు. అసలు చైనా ఏమనుకుంటుంది? 1 ఇయర్ కూడా అయిపోయింది. అసలు దీని మూలాలు ఏంది? అసలు ఎందుకు వస్తుంది కోవిడ్? వేటి వల్ల వ్యాపిస్తుంది? దీని యొక్క మూలాలు కనుక్కోవడానికి మేము ఎన్నోసార్లు చైనాను అడిగాం, చైనా ప్రభుత్వాన్ని అడిగాం. ఇంతవరకు కూడా చైనా మాకు అంగీకరించలేదు, మా బృందానికి కనీసం అనుమతి ఇవ్వలేదని చెప్పి అలా WHO డైరెక్టర్ జనరల్ అంటున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇంకా కూడా ఆయా దేశాలు ఇంకా కూడా ఇంగ్లాండ్లో సార్ భయంకరమైన 2వ రకం కోవిడ్ స్ట్రెయిన్
దీనివల్ల ఇప్పటికి 100కు పైగా కేసులు నమోదైనాయి. 41 దేశాల ఈ యొక్క స్ట్రెయిన్ యొక్క కోవిడ్ రెండో రకం కోవిడ్ వ్యాపించింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను రేపు 2021 జనవరి 26 నాడు మేము భారత రిపబ్లిక్ వేడుకలకు రాలేకపోతున్నాని చెప్పి ఇక్కడ మరి బోరిస్ జాన్సన్ చెప్పడం జరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ అందుకే చైనా యొక్క విధానాల వ్యతిరేకంగా చైనా విధానాన్ని అనుసరిస్తూ చైనా విధానాన్ని ఖండిస్తూ అందుకే అమెరికా WHO నుండి బయటికి వెళ్ళిపోయిన యొక్క సంఘటన సార్ వచ్చేసింది. రేపు పోటీ పరీక్షలు అడితే సార్ WHO బృందాన్ని కోవిడ్ యొక్క వ్యాధి విశ్లేషణపై WHO బృందానికి ఏ దేశం అనుమతి ఇవ్వడం లేదు. చైనా యొక్క విధానాలకు వ్యతిరేకంగా WHO నుండి బయటికి వెళ్ళిపోయిన యొక్క దేశం పేరేమిటి? ఈ టైపులో రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక 2021 జనవరి 6 నాడు సౌదీ అరేబియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గల్ఫ్ దేశాల సమావేశానికి ఖతార్ దేశం రాజు హాజరు కావడం జరిగింది సార్. ఇక్కడ సార్ ఒక ఖతార్ కంట్రీ సౌదీ అరేబియా మధ్య భయంకరమైన యొక్క ఒకరంటే ఒకరి పడని పరిస్థితి సార్. అలాంటి పరిస్థితుల్లో ఈ కోవిడ్ మూమెంట్లో మనందరం ఏకం కావాలి. మనందరం ఏకమైతేనే ఈ వ్యాధి నిర్మూలనలో మనం భాగస్వాములు అవుతాం. ఈ ప్రపంచ దేశాల్లో ఒక అభివృద్ధి చెందిన దేశాలుగా అరబ్ కంట్రీస్ ముందుకెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు గల్ఫ్ కంట్రీస్ అయిన ఖతార్, ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, ఓమన్ దేశాల అధినేతలు పాల్గొన్నారు. కోవిడ్ నిర్మూలన, వాణిజ్యం, ఆర్థిక సుస్థిరమైన అభివృద్ధి, రక్షణ రంగం అంశాల పైన చర్చించారు సార్. వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసారి మనకి ఇక్కడ ఈ ప్రధానంగా సార్ ఇక్కడ ఒక అంటే 2021 జనవరి 6 నాడు వరల్డ్ బ్యాంకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి త్రాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కోసం 105 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని వరల్డ్ బ్యాంకు
వరల్డ్ బ్యాంకు ప్రకటించింది సార్. ఇక్కడ ఒక 1945 డిసెంబర్ 25న స్థాపన, ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ నగరం, 189 సభ్య దేశాలు సార్. ఇక్కడ సార్ ఒక ప్రపంచ బ్యాంక్ సార్ ఇది. ఏ దేశం అయితే ఏ రంగంలో వెనుకబడతనంలో ఉందో, ఏ దేశం అయితే ఏ రంగంలో రాణించలేకపోతుందో, ఆ రంగాల యొక్క అభివృద్ధి కోసం, ఆ రంగాల యొక్క డెవలప్మెంట్ కోసం, ఆ దేశాల్లో ఉన్న యొక్క పేదరికం నిర్మూలన కోసం, ఆ దేశాల యొక్క మౌలిక ప్రాజెక్టుల యొక్క అభివృద్ధి కోసం, ఆ దేశాల యొక్క భారీ కీలక ప్రాజెక్టుల నిర్మాణానికి ఎకనామికల్లీ సపోర్ట్ చేస్తున్న సంఘటన సార్ వచ్చేసి. ఇలా వెస్ట్ బెంగాల్ స్టేట్ సార్ ఈ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం సార్ ఇది. ఈ రాష్ట్రంలో లోతట్టు ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యలున్నాయి. ఇంకా ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు, ఆ మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి కోసం $105 మిలియన్ ఆర్థిక సాయాన్ని ఈరోజు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది సార్. ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ ఆర్ పాల్మాస్. ఈ డేవిడ్ ఆర్ పాల్మాస్ 2019లో ప్రపంచ బ్యాంకుకు 13వ అధ్యక్షుడిగా నియమితులైన సంఘటన సార్ వచ్చేసి. ఇక్కడ రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. లేటెస్ట్ కరెంట్ ఎకనామీ పరంగా 2021 జనవరి 6 నాడు వెస్ట్ బెంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏ సంస్థ 10,000 అంటే 105 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ టైపులోనే పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులు అడిగినా కూడా మీరు ఈజీగా సిద్ధంగా ఉండాలి సార్. ఈ కాంపిటేటివ్లో వచ్చేసి ఇక్కడ సార్ ఈ మధ్య ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో అక్కడ విద్యుత్ పంపిణీ యొక్క అభివృద్ధి కోసం, విద్యుత్ ప్రాజెక్టుల యొక్క నిర్మాణానికి మేఘాలయ, అస్సాము, కర్ణాటకలో అంటే వివిధ రాష్ట్రాల్లో కూడా ఎకనామికల్లీ సపోర్ట్ అందిస్తున్న సంఘటన సార్ వచ్చేసి ఇది. అదేవిధంగా సార్ మరి ప్రధానంగా ఇక్కడ చేయాలి అమెరికా హెచ్చరిక జారీ చేసింది. 2021 జనవరి 6 నాడు రష్యా నుండి ఇండియా S-400 క్షిపణుల కొనుగోలు విక్రయాలను ఆపాలని ప్రకటించింది అమెరికా దేశం. ఇక్కడ సార్ ఇండియా 2018లో $5 బిలియన్ S-400 క్షిపణుల కొనుగోలు ఒప్పందాన్ని అంగీకరించాం. అదేవిధంగా సార్ 800 మిలియన్స్ డాలర్లను చెల్లించాం సార్. ఇక్కడ ఎందుకు సార్ అంటే వచ్చేసి ఇక్కడ మీరు అనవసరంగా రష్యా నుండి S-400 మిసైల్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ మిసైల్స్ కొనుగోలు విక్రయాలు ఆపేసుకోండి అని చెప్పి అలా మీరు కనుక ఆపేసుకోకపోతే మేము ఎలాంటి మీకు సహకారాన్ని అందించము, మా దగ్గర నుండి మీరు కొనుగోలు చేయండి అని చెప్పి అలా అమెరికా భారత్ను హెచ్చరిక జారీ చేసిన సంఘటన.
ఆల్రెడీ ఒకవైపు టర్కీ వినకుంటే టర్కీపై ఆంక్షలు విధించింది విషయంలో మనపై కూడా మనం వినకుంటే ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇలా రక్షణ రంగంలో శత్రువుతో పోటీ పడాలంటే, శత్రువుని ఎదుర్కోవాలంటే మనకు కూడా బలమైన ఆయుధాలు కావాలి. ఈ లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజుసారి ఇక్కడ చైనా ప్రెసిడెంట్ అంటుండు, చైనా సైనికులారా యుద్ధానికి సిద్ధంగా అండి, ఏ మూమెంట్లోనే యుద్ధం జరగవచ్చు అని చెప్పి ఆ దేశ సైనికుల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రేపు పోటీ పరీక్షలు సార్ మనకు ఎలాడుతాడు సార్. అమెరికా రష్యా నుండి ఇండియాను ఏ క్షిపణి కొనుగోలు విషయంలో అంటే కొనుగోలు విక్రయాల్ని నిలిపివేయాలని చెప్పి ప్రతిపాదించింది. భారతదేశం ఎన్ని బిలియన్ డాలర్లతో S-400 మిసైల్స్ కొనుగోలు కోసం రష్యాతో ఒప్పందాన్ని అంగీకరించింది. ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. నాటి నుండి నేటి వరకు ఈ భారతదేశానికి అనేక రకాలుగా సపోర్ట్ అందిస్తున్న కంట్రీ అంటే రష్యా దేశం సార్ వచ్చేసింది. ఒక ఆర్యభట్ ఉపగ్రహాన్ని కూడా ఈ దేశ సహకారంతో పంపించుకున్నాం. ఒక రాకేష్ శర్మను కూడా ఈ దేశ సహకారంతో పంపించుకున్నాం. మనం రష్యా కలిసే ఒక బ్రహ్మాస్త్ర క్షిపణిని కూడా నిర్మించుకున్నాం. నాటి నుండి నేటి వరకు ఈ భారత్కు అనేక రకాలుగా మద్దతుగా నిలబడుతున్న కంట్రీ అంటే రష్యా దేశం సార్ వచ్చేసింది ప్రధానంగా. అదేవిధంగా సార్ 2021 జనవరి 6 నాడు టాయ్కాన్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు ప్రారంభించారు సార్. ఇక్కడ సార్ స్మృతి ఇరానీ, ప్రకాష్ జవదేకర్, అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ఈ మంత్రులు మరే వివిధ రకాల బొమ్మలు సార్, ఇక్కడ వివిధ రకాల బొమ్మలను ఒకే వేదిక మీదికి తీసుకువచ్చి ఈ బొమ్మలను పిల్లలకు అందించాలనే లక్ష్యంతో సార్ ఇక్కడ ప్రధానంగా ఈ బొమ్మల పైన 9 రకాల ఇతివృత్తాలను రూపొందించారు సార్ ఇక్కడ ప్రధానంగా. సార్ ఇలా భారతదేశం అత్యధికంగా సార్ విదేశాల నుండి ఇక్కడ కొన్ని బొమ్మలు కూడా కొనుగోలు చేస్తుంది, ఎక్కువ చైనా నుండి. మన దగ్గర ఉన్న చేతి వృత్తి కళాకారులు మనం ప్రోత్సహించాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఈ బొమ్మలను అక్కడ తయారు చేసుకోవాలి అనే లక్ష్యంతో ఇలా టాయ్ అంటే వచ్చేసి టాయ్కాన్ అనే ప్రదర్శన కార్యక్రమాన్ని ఇలా ప్రారంభించిన సంఘటన సార్. వీటి మీద భారతదేశ గొప్పతనం, పరిశ్రమల అభివృద్ధి, ఫారెస్టు దాదాపు వచ్చేసి అక్కడ ప్రధానమైన 9 అంశాలకు సంబంధించిన ఇతివృత్తాలను ఆ బొమ్మలపై ముద్రని రూపొందించి పిల్లలకు వీటిపైన ఆడుకునేటప్పుడు వీటిపైన అవగాహన కూడా పెంచాలనే లక్ష్యంతో ఈ బొమ్మల కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక జాతీయ స్థాయిలో గ్లోబల్ ఒక బొమ్మల ప్రోగ్రామ్ను కూడా ఈరోజు ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేసింది.
అదేవిధంగా సార్ ప్రధానంగా మరొక అంశం సార్, ఈరోజు కేంద్ర ప్రభుత్వం రివార్డుల రూపంలో మధ్యప్రదేశ్, ఏపీ రాష్ట్రాలకు అదనంగా 1,004 కోట్ల రూపాయలను ప్రకటించింది సార్. వచ్చేసి ఇక్కడ ఇందులో ఏపీకి 344 కోట్లు, మధ్యప్రదేశ్కి 664 కోట్లు వచ్చేసి ఇక్కడ. ఎందుకు సార్ అంటే ఏపీ రాష్ట్రము అందరికీ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో కానీ, అడవుల సంరక్షణలో కానీ, స్వేచ్ఛ వ్యాపారంలో కానీ, మంచి పౌర సమాజాన్ని పరిపాలనలో కానీ ముందంజలో ఈ 2 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రజా సమస్యల్ని నెరవేర్చడంలో, ప్రజా సమస్యలకు ఎప్పటికప్పటికి స్పందించడంలో, ఆయా రంగాల్లో దేశంలోని అభివృద్ధిలో ముందుకు పోతున్న తరుణంలో ఆయా రంగాల అభివృద్ధి సాధిస్తున్నందుకే ఈ 2 రాష్ట్రాలకి కేంద్రం ఉచితంగా బహుమతిగా 1,004 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. కరెంట్ ఎకనామీ పరంగా ఏ 2 రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం రివార్డులు ప్రకటించింది, ఏ 2 రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాల్లో దూసుకెళ్తున్న తరుణంలో వాటి అభివృద్ధి కోసం ఇంకా 1,004 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది ఈ 2 రాష్ట్రాలకి. ఇది సార్ పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క ఎజెండా సార్ ప్రధానంగా ఇక్కడ. అదేవిధంగా సార్ రేపు 2022, 2023 నాటికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓంకారేశ్వర్ ఆనకట్ట వద్ద నర్మదా నది దగ్గరలో 3,000 కోట్ల రూపాయలతో వరల్డ్ బ్యాంకు సహకారంతో 600 మెగావాట్ల విద్యుత్, అంటే సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం శంకుస్థాపన జరిగింది సార్. వచ్చేసి ఈరోజు ఈ దేశంలో సుమారు దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ 600 కోట్ల యొక్క సోలార్ విద్యుత్, అంటే దాదాపు 600 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో 3,000 కోట్ల రూపాయలతో ఓంకారేశ్వర యొక్క ఆనకట్ట వద్ద అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన జరిగింది సార్. 1 నేషన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ 1 నేషన్ అనే పేరుతో ముందుకెళ్ళాలి. రానున్న రోజుల్లో రేపు 2022 నాటికి నెహ్రూ సోలార్ మిషన్ ద్వారా ఈ దేశంలో 1,00,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయడమే మన ఎజెండా సార్ ఇక్కడ ప్రధానంగా. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఏ రాష్ట్రంలో ఓంకారేశ్వరం ఆనకట్ట వద్ద 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి
కేంద్రాన్ని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే సార్ ఇక్కడ ఒక మధ్యప్రదేశ్లో బీనా సోలార్ రైల్వే ప్లాట్ఫారాన్ని ప్రారంభించారు. ఈ మధ్యనే రేవా సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియాలో తొలి సోలార్ యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ సర్వేక్షక్. అది గతంలో ఏపీలో గ్రూప్ 2 లాంటిని బిట్ సార్. ఇండియాలో తొలి సోలార్ పడవ అంటే ఆదిత్య సార్. ఇది కేరళ రాష్ట్రంలో నిర్మించారు. మనకు సోలార్ నుండి ఇలా ఇండియాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్న సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ఒక 2021 జనవరి 6 నాడు సార్ నిరుద్యోగ యువత కోసం స్వయం సమృద్ధిని సాధించే దిశగా నిరుద్యోగం నిర్మూలన కోసం ఉపాధి అవకాశాలను కల్పించడానికి లాంచ్ ప్యాడ్ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఏంటి సార్ అంటే చదువుకున్న యువత అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. చాలామంది లాక్డౌన్ వల్ల, కరోనా వల్ల ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయి ఈరోజు దీనస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో లాంచ్ ప్యాడ్ అనే కార్యక్రమం ద్వారా కొద్దిమంది యువతకి లాండ్రీ షాపులు కానీ, సైకిల్ షాపులు కానీ, స్టేషనరీ షాపులు కానీ కొన్ని యువత స్వయంగా ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేస్తూ వాళ్ళు కొన్ని రకాలైన షాపులు కనుక పెట్టుకున్నట్లయితే వారికి ఉపాధి దొరుకుద్ది. వారి ద్వారా ఇంకా కొద్ది మంది కూడా ఉపాధి కల్పించవచ్చు అనే లక్ష్యంతో యువత స్వయం సమృద్ధిని, స్వయం స్వలంబన సాధించాలనే దిశగా ఈ లాంచ్ ప్యాడ్ అనే కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ సీఎం ప్రారంభించారు సార్. ఇక్కడ మధ్యప్రదేశ్లో 52 జిల్లాలను 5 క్లస్టర్లుగా విభజించి వారికి ఉపాధి కల్పన ధ్యేయంగా ప్రారంభించారు సార్ ఈ కార్యక్రమాన్ని. రేపు పోటీ పరీక్షలు ఆడుతాడు సార్. ఏ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకి నిరుద్యోగ యువతను స్వయం సమృద్ధి సాధించే దిశగా లాంచ్ ప్యాడ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ టైపులు రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ఈరోజు ఒక 2021 జనవరి 6 నాడు సార్ ఇక్కడ మహారాష్ట్రం జర్నలిజం డేగా జనవరి 6ను గుర్తించింది సార్ వచ్చేసి ఇక్కడ. బాలశాస్త్రి జుంబేంకర్
జన్మదినం స్ఫూర్తిగా గుర్తించారు. ఇతను 1802లో జనవరి 6న మరాఠీ భాషలో విడుదల చేసిన తొలి పత్రిక దర్బార్. ఒక మరాఠీ భాషలో మొట్టమొదటి పత్రిక అంటే సార్ ఇక్కడ దర్బార్ అనే పత్రిక. ఈ దర్బార్ అనే పత్రిక సార్ ఆ బాలశాస్త్రి జుమ్మింకర్ జన్మదినం జనవరి 6 నాడు అప్పట్లో విడుదలైంది. ఆయన గుర్తుగా ఆయన అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఆయన జన్మదినం గుర్తుగా ఈరోజు 2021 జనవరి 6 నాడు మహారాష్ట్ర యొక్క ప్రెస్ డే లేదా జర్నలిజం డేగా గుర్తించింది. అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ రోజు మే 3వ తేదీ, జాతీయ పత్రికా స్వేచ్ఛ రోజు నవంబర్ 16వ తేదీ, ఒక మహారాష్ట్ర యొక్క ప్రెస్ డే, మహారాష్ట్ర యొక్క పత్రిక డే జనవరి 6వ తేదీ సార్. వచ్చేసి జనవరి 6 ఇక్కడ. ప్రధానంగా సార్ వచ్చేసి 2021 జనవరి 16 నుండి జనవరి 16 టు జనవరి 24 వరకు అంతర్జాతీయ సినీ వేడుకలు గోవా రాజధాని పనాజీలో నిర్వహణ సార్. ఇక్కడ ఈ సినీ వేడుకలకు గోవా శాశ్వతమైన వేదిక. అంతర్జాతీయ చిల్డ్రన్స్ సినీ వేడుకలకు హైదరాబాదు శాశ్వతమైన వేదిక సార్. వచ్చేసి ఇక్కడ సార్ ఒక ఎవ్రీ ఇయర్ జరిగేదేమో గోవా అంటే ఎవ్రీ ఇయర్ నవంబర్లో జరిగేది గోవాలో అంతర్జాతీయ సినీ వేడుకలు సార్. ఈ అంతర్జాతీయ సినీ వేడుకల్లో ఉత్తమ చిత్రానికి గోల్డెన్ పికాక్ అవార్డు ఇస్తారు సార్. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ సార్ ఎవ్రీ 2 years ఒకసారి హైదరాబాద్లో జరిగేది అంతర్జాతీయ బాలల సినీ వేడుకలు సార్. ఈ సినీ వేడుకల్లో ఉత్తమ చిత్రానికి గోల్డెన్ ఎలిఫెంట్ అవార్డు ఇస్తారు సార్. మరి ముఖ్యంగా సార్ వీటితో పాటు ప్రధానంగా సార్ వచ్చేసి యాక్చువల్గా 2021 ఫిబ్రవరి 28 నాడు ఆస్కాన్ 28 నాడు ఇక్కడ మరి ఆస్కార్ అవార్డులు ప్రకటించాలి సార్ ఇక్కడ. కానీ ఏప్రిల్కు మార్చడం జరిగింది సార్. 2021 జనవరి 31 నాడు 63వ గ్రామీ అవార్డులు ప్రదానం సార్. ఇది మార్చి 14 పోస్ట్ పోన్ కావడం జరిగింది సార్.
యాక్చువల్గా 51వ అంతర్జాతీయ సినీ వేడుకలు లాస్ట్ ఇయర్ గోవాలో జరగాలి. లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వల్ల జరగలేదు. ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా ఫిబ్రవరిలో ఆస్కర్ అవార్డులు ఇస్తుంటారు. ఈ ప్రపంచంలో అత్యున్నతమైన సినీ అవార్డు ఆస్కర్ అవార్డు ఈసారి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ ఇయర్ జనవరిలో ఇస్తుంటారు గ్రామీ అవార్డులు. ఈ ప్రపంచంలో సంగీతంలో అత్యున్నతమైన అవార్డు అంటే గ్రామీ అవార్డు సార్. ఈసారి గ్రామీ అవార్డులు కూడా లేటు కావడం జరిగింది సార్. గ్రామీ అవార్డులు కూడా వచ్చేసి ఇక్కడ ఈసారి సార్ అంతర్జాతీయ 51వ సినీ వేడుకలకి జ్యూరీ కమిటీ చైర్మన్గా అర్జెంటీనా సినీ డైరెక్టర్, అందులో సభ్యులుగా ఇండియా నుండి, మలేషియా నుండి, సింగపూర్ నుండి, వివిధ దేశాల నుండి కూడా ప్రముఖ డైరెక్టర్లు, మెంబర్లు కూడా తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ సినీ అవార్డులలో ఈ తప్పనిసరిగా సినీ అవార్డు సార్, ఆస్కర్ అవార్డులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అంతర్జాతీయ సినీ అవార్డులు, గ్రామీ అవార్డులు, వీటి నుంచి ఏదో ఒక బిట్టు కంపల్సరీ పోటీ పరీక్షలు అడిగే అవకాశం సార్. ప్రజెంట్లీ ఎవ్రీడే ఇక్కడ ఎన్టీపీసీ ఎగ్జామ్ జరుగుతుంది సార్. ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్లో జనరల్గా ఎవ్రీడే మన క్లాసులు చెప్పుకుంటున్న బిట్లు ఇవే కనిపిస్తున్నాయి సార్. ఇక్కడ నుంచి బిట్టు బయటికి పోవడం లేదు సార్. మీకు పోటీ పరీక్షలు సార్, ఏ ఎగ్జామ్ నిర్వహించినా, ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా ఇక్కడ నుంచి బిట్టు తప్ప బయటికి పోదు సార్. టోటలీ మీకు ఇవి ఎనఫ్ సార్. ఒక నోట్స్ రాసుకోండి, ఒక ప్లాన్ పరంగా వెళ్ళిపోండి సార్. ఇక్కడ ఒక నోట్స్ ఎవ్రీడే నోట్స్ ఇక్కడ మెయింటైన్ చేసుకోండి. ఇక్కడ ఎవ్రీడే ఇక్కడ నోట్స్ మెయింటైన్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది సార్. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఒక 2021 జనవరి 6 నాడు కిసాన్ కళ్యాణ్ మిషన్ కార్యక్రమాన్ని లక్నోలో సరోజినీ దేవి రోడ్డు మార్గంలో యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు సార్. ఈ కార్యక్రమం 75 జిల్లాల్లో విస్తరణ సార్ వచ్చేసి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి సార్ వచ్చేసి సార్. ఒక యోగి ఆదిత్యనాథ్ సార్ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర రైతాంగానికి భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం సార్ ఇది. ఎస్సీ జనాభాలో ఫస్ట్ ఉంది, ముస్లిం జనాభాలో ఫస్ట్ ఉంది, ఓన్లీ జనాభాలో ఫస్ట్ ఉంది. ఇండియా పంచదార పాత్ర అని కూడా ఈ రాష్ట్రాన్ని పిలుస్తున్నాం. గోధుమ పంటలో ఫస్ట్ ఉంది. అత్యధిక మంది ప్రధానమంత్రుల్ని అందించిన రాష్ట్రం సార్ ఇది. అత్యధిక మంది ప్రధానులు అందించిన రాష్ట్రం సార్ ఇది ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రంలో సార్ వ్యవసాయ రంగంతో పాటు దాని అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చేసి రైతునే రారాజుగా తయారు చేయాలనే లక్ష్యంతో రైతుకు లాభసాటి ఆదాయాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఇలా కిసాన్ కళ్యాణ్ మిషన్ కార్యక్రమాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. దీని అనుబంధ రంగాలంటే సార్ ఇక్కడ వ్యవసాయ రంగంతో పాటు మత్స్య పరిశ్రమ, పాడి పరిశ్రమ, ఫారెస్ట్ అభివృద్ధి, దాంతోపాటు సార్ ఇక్కడ పంచదార పరిశ్రమ, జనుపు పరిశ్రమ, వివిధ రకాల పరిశ్రమలు కూడా డెవలప్ చేయడం కోసము వాటి అనుబంధ రంగాలను కూడా ముందుకు తీసుకురావాలి. రైతుకు లాభసాటి ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రారంభించిన సంఘటన సార్ ఈరోజు యోగి ఆదిత్యనాథ్. ఒక భారతదేశం యొక్క పంచదార పాత్రను కూడా పిలుస్తున్నాం ఉత్తరప్రదేశ్. ప్రపంచ పంచదార పాత్ర క్యూబా.
ఇండియా పంచదార పాత్ర ఉత్తరప్రదేశ్. రేపు ఇక్కడి నుంచి బిట్టు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్? ఏ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధి కోసం కిసాన్ కళ్యాణ్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఈ టైపుల పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేసి ఇక్కడ సార్. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు మరి ప్రధానంగా సార్ ఇక్కడ ఇదే కాకుండా ఇంకా మనకి ఈ పోటీ పరీక్షలో సార్ ఇక్కడ అడిగే యొక్క అంశాలు ఏంటి సార్ అంటే, ఒక 2021 జనవరి 6 నాడు స్పెసిఫైడ్ స్కిల్ వర్క్, ఒక స్పెసిఫైడ్ స్కిల్ వర్క్ అనే యొక్క కార్యక్రమంలో భాగంగా ఇండియా జపాన్ దేశాలు ఒప్పందాన్ని అంగీకరించినవి సార్ వచ్చేసి ఇక్కడ. ఈ ఒప్పందంలో భారత్ నుండి 14 రంగాల్లో కార్మికులు పనిచేయడం కోసం పంపించడానికి ఒప్పందం సార్ ఇక్కడ. ఏంటి సార్ అంటే ఇక్కడ ప్రధానంగా ఒక భారత్ జపాన్ల మధ్య ఈరోజు వచ్చేసి ఇక్కడ సార్ వచ్చేసి ఇక్కడ స్పెసిఫైడ్ స్కిల్ వర్క్. ఈ జపాన్లో అటవీ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, పరిశ్రమల రంగంలో కానీ, నర్సింగ్లో కానీ, ఎడ్యుకేషన్ కానీ, కెరీర్లో కానీ మొత్తం 10 రంగాల్లో పనిచేయడం కోసం స్కిల్ కలిగిన జపాన్ యొక్క భాష వచ్చి జపాన్ మీద అవగాహన కలిగిన యొక్క విద్యార్థులకి, కార్మికులకి, ఆయా రంగాల్లో పనిచేయడం కోసం ఆసక్తి ఉన్న వారిని, మన భారతీయ కార్మికుల్ని జపాన్కి పంపడం కోసం ఈరోజు ఇండియా ఒప్పందాన్ని అంగీకరించి సార్ ఒక స్కిల్ అండ్ స్పెసిఫైడ్ స్కిల్ వర్క్ అనే ఒప్పందం ఏ 2 దేశాల మధ్య ఈరోజు జరిగిందంటే, ఈరోజు వచ్చేసి ఇక్కడ జపాన్ ఇండియా మధ్య సార్. ఇది అంతర్జాతీయ స్థాయిలో చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ ఇక్కడ శాంతా శర్మ వైస్ ఆర్మీ చీఫ్గా ఈరోజు నియమితులు కావడం జరిగింది సార్ ఇక్కడ. మరి అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక సైనిక దళాల ప్రధాన అధికారి మనోజ్ ముకుంద నరానే ఇప్పటికీ ఈ మధ్యకాలంలో 5 దేశాలు సందర్శించారు. ఒక నేవీ చీఫ్ కరంబీర్ సింగ్, ఒక ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేసి మనకిన ఎవరు సార్ అంటే రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, ఒక బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ అస్థానా. వీళ్ళ గురించి రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా అడిగే అవకాశం ఉంటుంది సార్ అక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ టుమారో ఒక 2021 జనవరి 7 నాడు ఇండియా సార్ ఇక్కడ ఇండియా ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ వార్షిక సమావేశం నాకు భారత్ నుండి అజిత్ దోవల్,
నాయకత్వం వహిస్తున్నారు సార్. వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా సార్ ఇక్కడ అజిత్ దోవల్ భారత్ ఫ్రాన్స్ల మధ్య, ఈ భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య నాటి నుండి నేటి వరకు అనేకమైన మంచి సంబంధాలతో ముందుకు పోతున్నారు. ఈ ప్రపంచంలో రష్యా తర్వాత అత్యధికమైన రాజకీయ పార్టీలు కలిగిన యొక్క రెండవ దేశం అంటే ఫ్రాన్స్ కంట్రీ సార్. ఒక భారత్ ఫ్రాన్స్ కలిసే సోలార్ కుటుంబం అంటే సోలార్ కుటుంబిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. దీంతో పాటు సార్ ప్రధానంగా వచ్చేసి ఇరు దేశాల మధ్య రక్షణ రంగం, వాణిజ్యం, ఆర్థిక పలు అంశాలపై ఒప్పందం కూడా జరగబోతుంది సార్. ఈ దేశ సహకారంతోనే మహారాష్ట్రంలో జైతాపూర్లో అణు విద్యుత్ కేంద్రం, ఈ దేశం నుండి ఇండియా స్కార్పియోన్ జలాంతర్గామి కొనుగోలు చేసింది. ఈ దేశం నుండి ఇండియా 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం కూడా ఒప్పందాన్ని అంగీకరించాం. కొనుగోలు కోసం కూడా ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ఈ పోటీ పరీక్షలు సార్ రేపు జనవరిలో రాబోతున్న నోటిఫికేషన్లో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి సార్ అంటే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద మీకు అవగాహన ఉండాలి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఏ టైపులో బిట్ అడిగినా మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు సార్. అందుకే మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. టోటల్ మీకు ఎనపై సార్ అంతర్జాతీయ విషయాలు, రాష్ట్ర స్థాయి విషయాలు, క్రీడా పేజీ అంశాలు, వాళ్ళ అంశాలు టోటల్ కూడా మీకు కావలసిన సమాచారం కూడా మీకు లభిస్తుంది. ఆ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ నుండి వచ్చేసి టోటల్ ఎనఫ్ సార్. మీరు బయట ఏ చదవాల్సిన యొక్క అవసరం లేదు సార్. కనుక ప్లాన్ ప్రకారంగా ఒక పకడ్బందీగా మీ ప్రిపరేషన్ ముందుకు కొనసాగించండి సార్. ఓకేనా? ఎందుకంటే ఈ అవకాశం పోతే రాదు సార్. ఈ అవకాశం బాగా వినియోగించుకోండి సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.